చాలామందికి, ముఖ్యంగా సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి బహుశా ఇది తెలిసి ఉండకపోవచ్చు. హీట్ అయ్యాక కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. పప్పు గుత్తుతో ఇట్లా వేయించుకుంటున్నాను. ఇది ఎండు చేపతో కానీ ఆమ్లెట్తో కానీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. ఇవాళ మీ ముందుకి ఒక పాతకాలం నాటి పప్పులుస్తో వచ్చేసాను. చాలామందికి, ముఖ్యంగా సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి బహుశా ఇది తెలిసి ఉండకపోవచ్చు. ఇది మా అమ్మమ్మ నానమ్మల కాలం నాటి తరచూ చేసుకునే వంటకం అండి. దీన్నే వేయించిన పప్పులుసు, ఇంకొన్ని ప్రాంతాల్లో వేయించిన పప్పుచారు అంటారు. ఈ పప్పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కందిపప్పు 250 గ్రామ్స్, ఆనియన్స్ 2, వెల్లుల్లి 4 లేదా 5, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు, ఎండుమిర్చి ఒక 17 తీసుకున్నాను. మీ కారానికి సరిపడా చూసి తీసుకోండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వరకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. హీట్ అయ్యాక కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. కందిపప్పు సగం వేగాక ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అప్పుడు మిరపకాయలు మాడకుండా ఉంటాయి, ఎనుపుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఇలా వేశాక ఒక్కసారి వేయించి ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి బాగా వేపుకోండి. ఇలా పప్పు బాగా వేగి కలర్ మారిన తర్వాత మంచి వేయించిన వాసన వస్తుంది. అప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వేసి ఒక 1 మినిట్ వేయించుకోవాలి. తరువాత పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను ఈ గ్లాస్ పప్పు తీసుకున్నాను, సో 2.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత చింతపండు పైన పెట్టి మూత వేసి హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయాక తగినంత కల్లుప్పు వేసుకొని బాగా పప్పు గుత్తుతో ఎంచుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా కుదరకపోతే మిరపకాయలు, చింతపండు మిక్సీలో ఒక్క విప్పర్ వేయండి, ఎక్కువ వద్దండి. కొంతమంది పప్పుతో కలిపి ఒక్కసారి మిక్సీ అలా వేస్తుంటారు, మీ ఇష్టం అండి. నేనైతే పప్పు గుత్తుతో ఇట్లా ఎంచుకుంటున్నాను. ఇలా ఎనిగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు, ఇలా కన్సిస్టెన్సీతో ఉండాలి. ఫైనల్గా తిరగమాత వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని పప్పులో వేసేసుకుందాం. ఇంకా దీంట్లో ఏమీ వేయరు, సింపుల్ పోపండి. పప్పులో వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. మన వేయించిన పప్పుల్స్ రెడీ. ఈ పప్పుల్స్ అండి మంచి వాసనతో గుమగుమలాడిపోతుంటుంది. ఎందుకంటే మనం అన్నీ ముందుగా ఆయిల్ ఫ్రై చేసాం కదా, అందుకని చాలా మంచి వాసన వస్తుంటుంది. ఇంకో విషయం అండి, ఇది 2 to 3 డేస్ అయినా బయట పెట్టచ్చు, అలాగే ఉంటుంది, పాడవదు. పూర్వం పెద్దవాళ్ళకి రిఫ్రిజిరేటర్స్ లేవు కదా, సో పాడవకుండా ఉండడానికి ఇలా చేసేవారు. మీలో కూడా ఎవరైనా బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ ఇలా చేసి చూడండి. ఇది ఎండు చేపతో కానీ ఆమ్లెట్తో కానీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.